హాయ్ గైస్, నా పేరు చరిష్మా. సో రేపు నా బర్త్డే అనమాట. అండ్ నా స్కిన్ అయితే అస్సలు బాగోలేదు. వింటర్స్ కాబట్టి డ్రై ప్యాచెస్ బాగా వచ్చేసాయి. అలానే లిప్స్ కూడా డ్రైగా అయిపోయాయి. అండ్ ఇంకా హెయిర్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ నేనైతే కొన్ని హోమ్ రెమెడీస్ కూడా ఇంక్లూడ్ చేసి ఒక గ్లో ప్రోటీన్ చేసుకుందాం అనుకున్నాను. అలానే మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియో వచ్చేసి బర్త్డే గ్లో అప్ అండ్ వింటర్ రొటీన్ కూడా అనుకోవచ్చు. ప్రజెంట్ నా ఫేస్ అయితే ఇలా ఉంది. సో తెలిసిందేగా, ఏదైనా ఈవెంట్ ఉంటే పింపుల్స్ కంపల్సరీగా వస్తాయని. ఓన్లీ నాకే ఇలా వస్తున్నాయా లేదంటే మీకు కూడా వస్తాయా? కామెంట్స్లో కామెంట్ చేయండి. నేను హెయిర్ వాష్ చేసి 1 వీక్ అవుతుంది. అండ్ హెయిర్ కోమ్ కూడా 2 డేస్ నుండి చేయట్లేదు. కోమ్ కూడా చేయకపోవడం వల్ల హెయిర్ చూడండి ఎంత ఫ్రిజ్జీగా అయిపోయిందో, డ్రైగా ఉందో. అసలు ఆ హెయిర్ బ్రైట్ చేసుకోవడానికి కూడా అవ్వట్లేదు. సో ఇవాళైతే దీన్ని కేర్ చేస్తే కానీ సెట్ అయ్యేలా లేదు. సో ఫస్ట్ హెయిర్కి సీరం తీసుకొని మొత్తం లెన్స్కి అప్లై చేస్తున్నాను. హెయిర్కి సీరం అప్లై చేస్తే చిక్కులు అనేవి చాలా ఈజీగా వస్తాయి. సో అలా అప్లై చేసి స్లోగా వుడెన్ కోమ్ యూజ్ చేసి చిక్కులు తీస్తున్నాను. కింద నుంచి పైన వరకు చిక్కులు తీయాలి. ఎప్పుడైనా చిక్కులు తీయడం పైనుంచి స్టార్ట్ చేయకండి, ఎప్పుడైనా కింద నుంచి స్టార్ట్ చేయండి. ఇలా 2 సైడ్స్ నీట్గా చిక్కులు తీసుకున్న తర్వాత నాకు చూడండి ఎంత హెయిర్ ఫాల్ అయిందో. ఈ సీజన్లో హెయిర్ ఫాల్ అనేది చాలా అంటే చాలా కామన్. సో మీరేం టెన్షన్ పడకండి హెయిర్ ఫాల్ అవుతుంది అని. హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, కొంచెం మీరు కేర్ తీసుకుంటే సరిపోతుంది. మొత్తం చిక్కులు తీసుకున్న తర్వాత స్కాల్ప్ అంతా మసాజ్ చేశాను స్కాల్ప్ మసాజింగ్ టూల్తో. ఇది స్కాల్ప్ని ఎక్స్ఫోలియేట్ కూడా చేస్తుంది. అంటే మన స్కాల్ప్ మీద ఉన్న డెడ్ స్కిన్, ఫ్లేకీనెస్ మొత్తాన్ని కూడా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది ఫిజికల్గా. ఆ తర్వాత నేను హెయిర్ మాస్క్కి ఓన్లీ 3 ప్రొడక్ట్సే యూజ్ చేశాను. ఇవి కూడా ఈజీగా అందరికీ అవైలబుల్గానే ఉంటాయి ఇంట్లో. దానికోసం కర్డ్, హనీ అండ్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేశాను. ఆయిల్ ఎందుకు మిక్స్ చేశానంటే హెయిర్ కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంటుంది ఆయిల్ మిక్స్ చేయడం వల్ల. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ మాస్క్ వల్ల హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మాస్క్ని మాత్రం స్కాల్ప్కి అండ్ హెయిర్కి అప్లై చేసి మసాజ్ చేసుకుంటాను. స్కాల్ప్ మొత్తం ఈవెన్గా అప్లై చేయండి. అండ్ తర్వాత హెయిర్ అంతా లూజ్ బన్లాగా సెక్యూర్ చేసుకొని 1 అవర్ ఉంచుతాను ఈ మాస్క్ని. మీరు ఎంత బాగా ఈ మాస్క్ని అప్లై చేస్తే మీ హెయిర్ కూడా అంత బాగా షైనీగా, సిల్కీగా, స్మూత్గా ఉంటుంది. అందుకే ఎక్కడ కూడా ఏ ప్లేస్ని వదలకుండా హెయిర్ అంతా లెంత్, ఎండ్స్, స్కాల్ప్ మొత్తం అప్లై చేయండి. నెక్స్ట్ ఇంకా మనం ఫేస్ కేర్కి వచ్చేద్దాం. వింటర్ కాబట్టి హైడ్రేటింగ్ మాస్క్ మాత్రమే యూజ్ చేయండి. ముల్తానీ మట్టి లాంటి మాస్కులు యూజ్ చేస్తే స్కిన్ ఇంకా డ్రై అవుతుందన్నమాట. నేనైతే పర్సనల్గా వింటర్స్లో బియ్యపిండి మాస్కే యూజ్ చేస్తాను. దానికోసం జస్ట్ బియ్యపిండి అండ్ కర్డ్ మిక్స్ చేస్తే సరిపోతుంది. ఈ మాస్క్ వల్ల ఫేస్లో చాలా గ్లో వస్తుంది. అలానే స్కిన్ కూడా డ్రై అవ్వదు, హైడ్రేటింగ్గానే ఉంటుంది. ఈ మాస్క్ అప్లై చేసి ఒక 20 మినిట్స్ ఉంచుతాను. సేమ్ ఇదే మాస్క్ని నేను నా హ్యాండ్స్కి, లెగ్స్కి కూడా అప్లై చేశాను. ఈ మాస్క్ రిమూవ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ అప్లై చేసి రబ్ చేస్తుంటే ఎక్స్ఫోలియేట్ కూడా అవుతుంది బాడీ, స్కిన్ అనేది. స్కిన్ సపరేట్గా వేరే ఎక్స్ఫోలియేట్ చేయక్కర్లేదు. సో మీరు ముల్తానీ మట్టి వాడాలి అనుకుంటే మాత్రం మొత్తం డ్రై అయినంత వరకు వెయిట్ చేయకుండా అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్, 5 మినిట్స్కి కొంచెం వెట్గా ఉన్నప్పుడు రిమూవ్ చేయండి. అలా అయితే స్కిన్ హైడ్రేటింగ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా లిప్స్ కోసం నేను హనీ, షుగర్, కాఫీ పౌడర్ మిక్స్ చేశాను. లిప్స్ మీద అప్లై చేసి జెంటిల్గా రబ్ చేశాను అనమాట. ఇదేంటంటే మన లిప్స్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. జస్ట్ 10 డేస్కి ఒకసారి ఇలా చేసినా సరిపోతుంది. ఎక్స్ఫోలియేట్ చేసేటప్పుడు చాలా జెంటిల్గా చేయండి. అలానే నేను ఇక్కడ షుగర్ని కొంచెం క్రష్ చేశాను.
దానివల్ల చిన్న చిన్న పార్టికల్స్‌లా ఉంటుంది షుగరు. లిప్స్‌కి కూడా హార్ష్‌గా ఉండదనమాట. ఇంకా షవర్‌కి నేను ఈ బాడీ వైజ్ సాలిసిలిక్ బాడీ వాష్ అనమాట ఇది. దీన్ని యూజ్ చేశాను. హెయిర్‌కి ప్లమ్ కోకోనట్ షాంపూ యూజ్ చేశాను. మొత్తం అయిపోయాక రిలాక్సే వేరసల. స్కిన్, హెయిర్ మొత్తం ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నా ఫేస్‌కి డాట్ అండ్ కీ ఫేస్ వాష్ యూజ్ చేశాను. ఇంకా స్కిన్ కేర్ అయితే కాస్మెటిక్స్ స్నేల్ మ్యూసిన్ ఫస్ట్ స్టెప్ లాగా యూజ్ చేశాను. దీన్ని నేను రీసెంట్‌గా యూజ్ చేయడం స్టార్ట్ చేశాననమాట. మీరు ఎంత బాగా స్కిన్ కేర్ చేసుకుంటే మీ స్కిన్ అనేది అంత బాగా గ్లో అవుతుంది. కాబట్టి మీకు సూట్ అయ్యే ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేయండి. నెక్స్ట్ మాయిశ్చరైజర్‌కి డెర్మాకో మాయిశ్చరైజర్ యూజ్ చేశాను. ఇందులో జింక్ ఉంది, పీసీఏ ఉంది. ఇదైతే నా స్కిన్‌కి చాలా బాగా సెట్ అయింది. నాది ఆయిలీ స్కిన్ అనమాట. సో, నేను జెల్ మాయిశ్చరైజర్సే యూజ్ చేస్తాను. అండ్ సన్ స్క్రీన్ అయితే డాట్ అండ్ కీ సన్ స్క్రీన్ యూజ్ చేశాను. ఈ ప్రొడక్ట్స్ ఏమీ స్పాన్సర్డ్ కాదు. లిప్స్‌కి నా దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. రెగ్యులర్‌గా అయితే ఎన్ఎంఎఫ్ఈ లిప్ బామ్ యూజ్ చేస్తాను. ఇది అసలు టింటే ఉండదు అండ్ అలానే హై ఎస్పీఎఫ్ ఉంటుంది ఇందులో. సో, ఇవాళ అయితే డాట్ అండ్ కీ లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంచెం టింట్ ఉంటుంది. అలానే వీడియోలో బాగుంటుంది కదా అందుకని. నా స్కిన్ కేర్ కంప్లీట్ అయ్యాక హెయిర్‌కి కొంచెం లివ్-ఇన్ కండిషనర్ అండ్ సీరం మిక్స్ చేసి అప్లై చేశాను. మీరు హెయిర్‌కి కంపల్సరీగా పోస్ట్ హెయిర్ వాష్ రొటీన్ అనేది ఒకటి మెయింటైన్ చేయండి. ఎందుకంటే వింటర్స్‌లో హెయిర్ చాలా డ్రై అవుతుంది కాబట్టి మీరు ఇలా లివ్-ఇన్ కండిషనర్స్, హెయిర్ సీరమ్స్ యూజ్ చేయటం వల్ల మన హెయిర్ అనేది చూడటానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మంచిగా మేనేజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. మొత్తం డ్రై అయ్యాక హెయిర్ కోమ్‌తో కోమ్ చేశాను. మీరే చూడండి హెయిర్ ఎలా ఉందో స్టార్టింగ్‌కి ఇప్పటికి. అలానే నా స్కిన్ కూడా చాలా హైడ్రేటింగ్‌గా, ప్లంపీగా ఉంటుంది. సో, లైటింగ్ సరిగ్గా లేకపోవడంతో నేను పైకొచ్చాను. ఇప్పుడు క్లియర్‌గా చూడొచ్చు మీరు నా స్కిన్ ఎలా ఉందో. ఇలా మీరు కూడా చిన్న రొటీన్స్ ఫాలో అవ్వండి. బాడీ అంతా ఫ్రెష్‌గా, మైండ్ కూడా చాలా కామ్‌గా, రిలాక్సింగ్‌గా ఉంటుంది. వీక్లీ కాకపోయినా మంత్లీ అయినా ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి ఈజీ సింపుల్ వీడియోస్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్లో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఏదో ఒకటి ఇన్ఫర్మేటివ్గానే అనిపించి ఉంటుంది. కాబట్టి మీరు ఈ రీల్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.